ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఇద్దరు కూడా వాళ్ళు ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లక్నోలో ఓడించి ఈ మ్యాచ్ లోకి వస్తుంటే, ముంబై ఇండియన్స్ ఏమో వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాంఖేడేలో కేకేఆర్ పై డామినేటింగ్ విక్టరీతో గెలిచి ఈ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడేందుకు ఢిల్లీకి వచ్చేస్తుంది. వీరి మధ్య ఇప్పటి వరకు జరిగిన 37 మ్యాచెస్ లో 16 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ 21 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది. వీళ్ళిద్దరు ఈ ఢిల్లీలో ఆడిన 13 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ 6 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిచింది. అండ్ వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ 4 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక్కడ వికెట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ మోస్ట్లీ హై స్కోరింగ్ మ్యాచ్ లని చూస్తాము. 2024 నుండి ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 217 ఉంది. న్యూ బాల్ తో ఫాస్ట్ బౌలర్స్ కి హెల్ప్ దొరుకుతుంది. మోస్ట్లీ ఇక్కడ స్పిన్నర్స్ కి ఎక్కువ వికెట్స్ వస్తాయి. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ తో ఢిల్లీ స్పిన్ డియో కనిపిస్తే, ముంబై ఇండియన్స్ టీమ్ తో మిచెల్ శాంట్నర్ జాయిన్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్ లో శాంట్నర్ అండ్ మార్కెండ్ తో ఎంఐ స్పిన్ డియో కనిపిస్తుంది. ఈ రెండు టీంలు కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కి ఏమో సూర్యకుమార్ ఇంజరీ ఒక కన్సర్న్ గా మారింది. అండ్ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో వాళ్ళ ఓపెనింగ్ పేరు కోసం ఇంకా ట్రై చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తో ఓపెన్ చేసిన పతుల్ నిసంగతో వెళ్తారా, అభిషేక్ పొరల్ లేదా పృథ్వీ షాతో వస్తారో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కి కన్సర్న్స్ ఉన్నప్పటికీ ఎందుకో ఈ మ్యాచ్ ని వాళ్ళు డామినేట్ చేస్తారనిపిస్తుంది. అండ్ మీరేమంటారో కామెంట్ లో చెప్పండి.